సరే, ఈరోజు మనం ఒక అద్భుతమైన పురాతన కథలోకి వెళ్దాం. ఇది కేవలం కథే కాదు. అహంకారాన్ని, అధికారాన్ని, ఒక చిన్న పిల్లాడి వివేకం ఎలా కూల్చేసిందో చెప్పే ఒక శక్తివంతమైన పాఠం. అంటే శారీరకంగా బలహీనంగా ఉన్నా మానసికంగా ఎంత బలంగా ఉండొచ్చో చెప్పే గాథ ఇది. మన కథానాయకుడి పేరు అష్టావక్రుడు. ఆ పేర్లోనే ఉంది 8 వంకరలు ఉన్నవాడని. అవును, అతని శరీరం పుట్టుకతోనే వంకరగా ఉంది. కాని అతని మనసులో మాత్రం ఒకే ఒక్క సూటైన ప్రశ్న ఉండేది. ఆ ప్రశ్న అతని జీవితాన్ని, అతని ఉనికినే నిలదీసింది. ఉద్దాలకుడనే మహర్షి ఆశ్రమంలో పెరుగుతున్నాడు. అంతా ప్రశాంతంగానే ఉంది. కాని అష్టావక్రుడికి మాత్రం ఏదో తెలియని లోటు. ఆ లోటును పూడ్చాలంటే ఒకే ఒక సమాధానం కావాలి. అందుకే పదే పదే తన తల్లి సుజాతను అడుగుతూ ఉండేవాడు. అమ్మా, నాన్నెక్కడా? ప్రతిసారీ వాళ్లమ్మ ఋషి, ఉద్దాలకుడే నీ తండ్రి అని చెప్పి దాటవేసేది. కాని అష్టావక్రుడు చిన్నపిల్లోడే కావచ్చు, కాని సత్యాన్ని పసిగట్టగల మేధావి. ఆ సమాధానంలో నిజాయితీ లేదని అతనికి తెలుసు. అందుకే ఆ అబద్ధం అతన్ని మరింతగా ప్రశ్నించేలా చేసింది. ఇకొక రోజు ఏమైందంటే, అతని కజిన్ శ్వేతకేతు అందరి ముందు వెళ్ళి నీ సొంత తండ్రి ఒడిలో కూర్చో అని హేళన చేశాడు. ఆ మాటల్తో అతని బాధ, అవమానం అన్నీ తారాస్థాయికి చేరాయి. ఆ క్షణమే నిర్ణయించుకున్నాడు, ఇక చాలు, పసిపిల్లాడిలా ఈ అబద్ధాలు వినడం నా వల్ల కాదు అని నిలదీశాడు. వాళ్లమ్మ దగ్గరికి వెళ్ళి సూటిగా చెప్పాడు. అమ్మా, నా శరీరం ఎంత గట్టిదో నా మనసు కూడా అంతే గట్టిది. ఎలాంటి నిజానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. ఆ మాటల్లోని దృఢత్వాన్ని చూసి వాళ్లమ్మ ఇక నిజాన్ని దాచలేకపోయింది. అప్పుడు మొదలుపెట్టింది తన భర్త, గొప్ప పండితుడైన కహోడుడి విషాదగాథను. అసలు కథ ఇదన్నమాట. డబ్బు అవసరమై అష్టావక్రుడే తండ్రి జనక మహారాజు ఆస్థానానికి వెళ్లాడు. అక్కడ ఆస్థాన పండితుడైన బందీని శాస్త్రార్థానికి, అంటే ఒక ఫిలసాఫికల్ డిబేట్కి సవాలు చేశాడు. కాని బందీ ఒక భయంకరమైన కండిషన్ పెట్టాడు. ఏంటంటే, ఓడిపోయిన వాళ్లు నీళ్లలో మునిగి చనిపోవాలి. అదే జలసమాధి. దురదృష్టం కొద్దీ అష్టావక్రుడి తండ్రి ఆ చర్చలో ఓడిపోయాడు, ప్రాణాలు కోల్పోయాడు. ఈ నిజం తెలిసాక అష్టావక్రుడు గుండెలో ప్రతీకార జ్వాల రిగిలింది. బందీని అతను తవ్విన గుంతలోనే నేను నెట్టే వరకు నాకు శాంతిలేదు అని శపథం చేశాడు. వాళ్ల తాత ఉద్దాలకుడు మొదట కొంచెం సందేహించాడు. కాని ఆ పిల్లాడి సంకల్పం ముందు ఆయన సందేహం నిలవలేకపోయింది. ఇక్కడ నుంచి మొదలైంది ఒక బాలుడి న్యాయ పోరాటం. అతని చేతిలో కత్తిలేదు, ఆయుధం ఒక్కటే, జ్ఞానం. అతని లక్ష్యం రాజుగారి ఆస్థానం. మరి చూద్దాం, ఒక చిన్న పిల్లాడి సంకల్పం ఒక పెద్ద రాజ్యసభను ఎలా ఎదుర్కొంటుందో. ప్రయాణానికి వాళ్ల తాత అడ్డుపడ్డాడు. నీ చదువింకా పూర్తి కాలేదు, నీ వయసు చిన్నది, శరీరం బలహీనం అని ఆపడానికి చూశాడు. కాని అష్టావక్రుడి సమాధానాలు వింటే ఆశ్చర్యపోతాం. తాత, జ్ఞానానికి వయసుతో పనేంటి అని అడిగాడు. ఒక చిన్న నిప్పురవ్వ చాలదా మొత్తం అడవిని కాల్చేయానికి అని ఎదురు ప్రశ్నించాడు. నిజమైన గొప్పతనం వయస్సులో కాదు, జ్ఞానంలో ఉందని ఆ క్షణమే తేల్చి చెప్పాడు. సరే, ఇప్పుడు అష్టావక్రుడు ఆస్థానంలోకి అడుగుపెట్టాడు. ఎదురుగా తన తండ్రి చావుకు కారణమైన బందీ ఉన్నాడు. ఇది మామూలు చర్చ కాదు, ఇది మనస్సుల మధ్య జరిగే ఒక ద్వంద్వయుద్ధం. ఇక్కడ వేసే ప్రతి అడుగు, చెప్పే ప్రతి మాట ప్రాణాలతో ముడిపడి ఉంది. బందీ చర్చను మొదలుపెట్టాడు. అతని మొదటి ప్రశ్నే చాలా లోతైనది. అడిగాడు, ఈ విశ్వాన్ని సృష్టించి, పోషించి, చివరికి నాశనం చేసే ఆ బ్రహ్మం అసలు ఎలా ఉంటుంది? దాని స్వరూపమేంటి అని. ఇది మామూలు ప్రశ్న కాదు, మొత్తం అస్తిత్వం యొక్క మూలాన్నే ప్రశ్నించే ఒక పెద్ద తాత్విక సవాలు. దీనికి అష్టావక్రుడు సమాధానం ఎంత సింపుల్గా ఉంటుందో అంతే పవర్ఫుల్గా ఉంటుంది. అతనొక సాలెడుని ఉదాహరణగా తీసుకున్నాడు. సాలెడు ఏం చేస్తుంది? తనలోనుంచే దారాన్ని తీసి గూడు అల్లుకుంటుంది, ఆ గూడులోనే తిరుగుతుంది, చివరికి ఆ గూడును మళ్లీ తనలోకే లాక్కుంటుంది. సరిగ్గా అలాగే బ్రహ్మం కూడా తనలోనుంచే ఈ విశ్వాన్ని సృష్టిస్తుంది, దానిలోనే ఉంటుంది, చివరికి దాన్ని తనలోకే కలిపేసుకుంటుంది. సృష్టికర్త, సృష్టి రెండూ ఒకటే అనమాట. ఆ తర్వాత అతను జీవుడు అనే కాన్సెప్ట్ని వివరిస్తాడు. అంటే ఇండివిజువల్ సోల్. మన లోపల ఉన్నది శాశ్వతమైన, స్వచ్ఛమైన ఆత్మ. కాని అజ్ఞానం వల్ల ఆ ఆత్మ ఏమనుకుంటుందంటే, నేనే ఈ శరీరం,
నేనే ఈ మనసు అని భ్రమపడుతుంది. ఇది అచ్చం ఒక నటుడు తను వేసిన పాత్రే నిజమైన తను అని అనుకోవడంలాంటిది. ఇక్కడే మనకు అసలు విషయం అర్థమవుతుంది. మన జీవితంలో ఉన్న అసలు సంఘర్షణ ఇదే. ఒకవైపు అవిద్య అంటే అజ్ఞానం, నేను, నాది, నువ్వు, నీది అనే భేదభావాలు. ఇవి మనల్ని బంధించే సంకెళ్ళు. మరోవైపు విద్య అంటే నిజమైన జ్ఞానం, ఆత్మజ్ఞానం. ఈ జ్ఞానం ఆ సంకెళ్లను తెంచి మనకు స్వేచ్ఛనిస్తుంది. చర్చలో నెమ్మదిగా బందీపట్టు కోల్పోతున్నాడు. ఓటమి దగ్గర పడుతోంది. అందుకే తన చివరి అస్త్రాన్ని బయటకు తీశాడు. అష్టావక్రుడిని సూటిగా అడిగాడు, సరే, మరి నిజంగా బ్రహ్మాన్ని తెలుసుకున్న వ్యక్తి లక్షణాలేంటి? జ్ఞానోదయం పొందిన వ్యక్తిని మనం ఎలా గుర్తించాలి? ఈ ప్రశ్నకు అష్టావక్రుడు చెప్పిన సమాధానం బంధీ అహంకారాన్ని ముక్కలు ముక్కలు చేసింది. అష్టావక్రుడేమన్నాడంటే, ఎవరైనా సరే నాకు బ్రహ్మం గురించి తెలుసు అని చెప్తే వాళ్లకు ఏమీ తెలియనట్టే లెక్క. ఎందుకంటే నిజంగా అది తెలిసినప్పుడు నాకు తెలిసింది అని చెప్పుకోవడానికి నేను అనే అహంకారమే మిగలదు. అది పూర్తిగా కరిగిపోతుంది. అది ఒక అనుభవం, ప్రకటించుకునే విషయం కాదు. ఆ మాటతో సభ మొత్తం నిశ్శబ్దమైపోయింది. అందరూ ఊపిరి బిగబట్టుకుని చూస్తున్నారు. అప్పటివరకు అజేయుడిగా ఉన్న ఆస్థాన పండితుడు ఒక చిన్న పిల్లాడి వివేకం ముందు తలవంచాడు. సమాధానం చెప్పలేక నిలబడిపోయాడు. ఇక్కడ అష్టావక్రుడు గెలిచాడు. కాని అతని విజయం ప్రతీకారం తీర్చుకోవడం కోసం కాదు. అంతకంటే ఒక ఉన్నతమైన సత్యాన్ని అందరికీ చూపించడం కోసం. ఇప్పుడు బందీ ఓడిపోయాడు. నిబంధన ప్రకారం అతనికి జలసమాధి విధించాలి. అష్టావక్రుడి చేతిలో ఇప్పుడు అధికారముంది. తన తండ్రి చావుకు ప్రతీకారం తీర్చుకోవచ్చు. కాని అతను ఆ దారిని ఎంచుకోలేదు. క్షమించే మార్గాన్ని ఎంచుకున్నాడు. గెలిచిన గర్వంతో కాదు, వినయంతో బందీవైపు తిరిగి ఇలా అన్నాడు, ఆచార్యబందీ, నేను మీకు జలసమాధి శిక్ష వేయడానికి ఇక్కడికి రాలేదు. నిజమైన ప్రతీకారమంటే క్షమించడం మాత్రమే. ఆ ఒక్క మాటతో అతను నిరూపించాడు, నిజమైన బలం దండించడంలో కాదు, క్షమించడంలో ఉందని. చివరగా అతను మొత్తం ఆస్థానానికి ఒక అద్భుతమైన పాఠం నేర్పాడు. సంస్కృతంలో శాస్త్ర అనే పదానికి 2 అర్థాలున్నాయట. ఒకటి శాస్త్రం అంటే జీవితాన్ని బాగుచేసే గ్రంథం. ఇంకొకటి శస్త్రం అంటే జీవితాన్ని నాశనం చేసే ఆయుధం. మన దగ్గరున్న జ్ఞానాన్ని మనం ఒక ఆయుధంలా వాడితే అది వినాశనానికే దారితీస్తుంది. అదే దానిని ఒక గ్రంథంలా, ఒక మార్గదర్శిలా చూస్తే అది మనల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందని స్పష్టంగా చెప్పాడు. ఆ చిన్న పిల్లాడి వివేకానికి, కరుణకు జనక మహారాజు ఎంతగానో ప్రభావితుడయ్యాడు. ఆ రోజే ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఓడిపోయిన వాళ్లకి మరణశిక్ష విధించే ఆ క్రూరమైన పద్ధతిని తన రాజ్యంలో శాశ్వతంగా రద్దు చేశాడు. మరి ఈ మొత్తం కథ నుండి మనం నేర్చుకోవాల్సిందేంటి? కొన్ని ముఖ్యమైన విషయాలున్నాయి. మొదటిది, నిజమైన వివేకానికి వయస్సుతోగాని శరీరంతోగాని సంబంధం లేదు. రెండోది, జ్ఞానమనేది ఇతరులపై ఆధిపత్యం చెలాయించడానికి కాదు, మనల్ని మనం విముక్తి చేసుకోవడానికి. మూడోది, ప్రతీకారం కన్నా క్షమ చాలా శక్తివంతమైనది. అన్నింటికన్నా ముఖ్యంగా, కరుణలేని జ్ఞానం ఒక ప్రమాదకరమైన ఆయుధం. అదే జ్ఞానానికి కరుణతోడైతే అది లోకకల్యాణానికి ఉపయోగపడే ఒక గొప్ప సాధనమవుతుంది. చివరిగా ఈ కథ మన ముందు ఒక ప్రశ్నను ఉంచుతుంది. మనమందరం ఆలోచించుకోవాల్సిన ప్రశ్న. మనం సంపాదించిన జ్ఞానాన్ని మనం దేనికి వాడుతున్నాం? ఇతరులను పైకి తీసుకురావడానికా లేక కిందికి తొక్కేయడానికా? మన చేతిలో ఉన్నది శాస్త్రమా లేక శస్త్రమా?